ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన, అమూల్యమైన, శక్తి కలిగిన, మహోన్నతమైన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదమ్మా? కొంచెం సౌండ్ ఇస్తారా? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి. తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో చాలామంది తమ గర్భాన పుట్టినటువంటి బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు. ఎలా ప్రేమిస్తారు అంటే కొంతమంది అందరినీ సమానంగా ప్రేమిస్తారు. మగబిడ్డనైనా ఆడబిడ్డనైనా అందరినీ సమానంగా ప్రేమిస్తారు. కొంతమంది కొన్ని కుటుంబాలలో ఆడబిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో మగబిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తారు, ఆడబిడ్డలని కొంచెం తక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో లాస్ట్ను పుట్టిన వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నగా ఉంటారు కదా. ముందు పుట్టిన వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోతారు. పెద్దోళ్ళు అయిపోయేసరికి వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోద్ది. లాస్ట్లో పుట్టిన వాళ్ళ మీద చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏమండి? కొంతమంది అయితే పెద్దవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఒక వయసు వచ్చేసరికి వాడు తండ్రికి కొంచెం సహకారిగా ఉంటాడు కనుక కింద ఉన్న వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్గా ఉంటాడు కనుక పెద్దవాడిని ప్రేమిస్తూ ఉంటారు. అంటే పెద్దవారిని ప్రేమిస్తారు. ఆడవనా మగైనా పెద్దవాళ్ళని కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగానికో లేకపోతే వ్యాపారానికో లేదా కూలి పనికో వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లల్ని చూసే బాధ్యత ముందు పుట్టిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇదివరకు తీసుకునేవాళ్ళండి, అవునా? అంటే ఎక్కువ మంది సంతానం ఉండేవారు కదా. 10 మంది 12 మంది అలా పుట్టినప్పుడు తల్లిదండ్రులు మరి ఇంతమందిని పెంచాలంటే వాళ్ళు పనికి వెళ్ళాలి. మరి వాళ్ళు వచ్చేసరికి మరి వీళ్ళందరినీ ఎవరు చూస్తారంటే ముందు ఎవరైతే పుట్టారో వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకునేవారు. కాబట్టి పెద్దవాళ్ళని ఇష్టపడేవారు. కొంతమంది మధ్యలో పుట్టిన వాళ్ళని ఇష్టపడతారు, కొంతమంది లాస్ట్లో పుట్టిన వారిని ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమిస్తారన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి? బయట సమాజంలో కొంతమంది తమ గర్భాన పుట్టిన వారిని ఎలాగైతే ఇష్టపడుతున్నారో కొంతమందిని, అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమందిని ఇష్టపడి కొంతమందిని ఇష్టపడిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారెవరో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని
అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరలా చూడండి ఇప్పుడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని. అబ్రహాం గారు ఎవరిని ప్రేమిస్తున్నారట? ఇస్సాకును ప్రేమిస్తున్నారట. మరి ఇస్సాకు కంటే ముందు ఎవరైనా పుట్టారా అబ్రహాం గారికి? అమ్మా పుట్టారా? పుట్టారు. ఇస్మాయిల్ పుట్టాడు కదా. హాగరికి అబ్రహాం గారికి ముందు ఇస్మాయిల్ పుట్టాడు. మరి ఇస్మాయిల్ని ప్రేమించట్లేదా? ఏమండి, ఇస్మాయిల్ని ప్రేమించట్లేదా? ఇస్మాయిల్ పుట్టాడు, తర్వాత ఇస్సాకు పుట్టాడు, తర్వాత ఇంకా చాలామంది పుట్టారు. ఏమండి, కెతూరా అనే ఒక ఆవిడను కూడా వివాహం చేసుకున్నాడు అబ్రహాం గారు. ఆ కెతూరాకి అబ్రహాం గారికి కూడా చాలామంది పుట్టారు, మగ సంతానం. ఏమండి, మరి వాళ్ళని ప్రేమించట్లేదా అబ్రహాం గారు? అంటే ఇస్సాకును ప్రేమించినంతగా ప్రేమించట్లేదు. వాళ్ళు మొత్తానికి ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నాడు, కానీ ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మరి వాళ్ళని తక్కువగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళని తక్కువగా ప్రేమిస్తున్నాడు అనడానికి మనం ఒక మాట మనం చూడగలిగితే, ఇదే ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం. అబ్రహాము గారు ఎవరిని ఎలా ప్రేమిస్తున్నారో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఆదికాండము 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను, ఆమె పేరు కెతూరా. అబ్రహాము గారు మరలా శారా గారు చనిపోయిన తర్వాత మరలా ఒక ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. ఆవిడ పేరేంటట? కెతూరా. ఏమండి, ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెధాను, మిజ్జాను, ఇస్బాకు, షువాహు అనువారిని కనెను. అంటే చాలామందిని మళ్ళా కన్నాడు అబ్రహాం గారు. ఏమండి, యోక్షాను శాబాను కనెను. అషూరియులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతి వారు. ఎయిఫా, ఎఫేరు, హనోకు, అబీద, ఎల్దాయ అనువారు ఆ మిజ్జాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అంటే కెతూరాకి చాలామంది పుట్టారు. ఆ కెతూరా సంతానం నుంచి ఇంకా చాలామంది పుట్టారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడట? తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడట? ఇస్సాకుకి ఇచ్చాను. ఏమండి, మరి మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదా? ఇస్మాయిల్కి ఇవ్వలేదా? ఈ కెతూరా సంతానానికి ఇవ్వలేదా? ఏమండి, ఇవ్వలేదు. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. ప్రియమైన దేవుని వల్లరా, అంటే అందరినీ సమానంగా ప్రేమించాడా? ఏమండి, అందరినీ సమానంగా ప్రేమిస్తే అందరికీ సమానంగా ఇచ్చిండేవాడు. అంటే అందరినీ సమానంగా ప్రేమించట్లేదు కనుక ఇస్సాకును ఒక్కడనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఇస్సాకుకి ఇచ్చాడట. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను, ఇస్సాకుకి ఇచ్చాను. ప్రియమైన దేవుని వల్లరా, మరి మిగిలిన వాళ్ళకి ఏమిచ్చాడు? ఏమిచ్చాడో చూడండి, కింద చెప్తున్నాడు. అబ్రహాము తమ ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, అబ్రహాము గారు తన ఉపపత్నుల కుమారులకు ఏమిచ్చాడయ్యా అని మనం ఆలోచిస్తే ఏమిచ్చాడట? బహుమానాలు ఇచ్చాడట. బహుమానాలు ఎవరికి ఇస్తాం మనం? ఏమండి, బహుమానాలు ఎవరికి ఇస్తాం? బయట వాళ్ళకి ఇస్తాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అవునా? స్నేహితులకి ఇస్తాం బహుమానాలు, బంధువులకి ఇస్తాం బహుమానాలు, ఇంట్లో వాళ్ళకి బహుమానాలు ఇస్తామండి.
ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి, కెతూరా సంతానానికి ఏం చేశాడంటే బహుమానాలు ఇచ్చాడట. తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడట. పోనీ అబ్రహాం గారి దగ్గర ఏముందండి ఆ టైంలో? ఏముంది ఆయన దగ్గర? ఆయన దగ్గర ఏముందని ఇవ్వటానికి చెప్పండి అంటారా? అబ్రహాం గారి దగ్గర ఏముందండి ఇవ్వటానికి? యావత్తు ఇచ్చాడంటే ఏదో ఇచ్చేసాడని మీరు అనుకుంటున్నారేమో. అబ్రహాం గారి దగ్గర ఏమీ లేదు అని మీరు అనుకుంటారా? అబ్రహాం గారి దగ్గర ఏముందో చూస్తారు ఒకసారి. ఇదే ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం గారి దగ్గర ఏముందట? వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి. ఏమండి, బహుధనవంతుడై ఉండెను. అంటే అబ్రహాము గారు ఆ కాలంలోనే ధనవంతుడిగా ఉన్నాడు. అవునా? వెండి సంపాదించాడు, బంగారం సంపాదించాడు, పశువులు సంపాదించాడు, దాసీలను సంపాదించాడు. చాలా ధనవంతుడు అబ్రహాం గారు. అంటే అతని దగ్గర ఉన్న వెండి, బంగారము, ఈ పశువులు అన్నీ ఎవరికిచ్చాడు అంటే ఎవరికిచ్చాడు? ఇస్సాకు గారికి ఇచ్చేసాడు. మరి మిగిలిన వాళ్ళకి ఏమండి బహుమానాలు ఇచ్చాడంట. ఏమండి, ఇది అన్యాయమా కదా? ఏమండి, ఇలా ఇవ్వచ్చా? ఈరోజు కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. తల్లిదండ్రుల్లో చాలామంది ఏమండి అందరికీ సమానంగా పంచరండి ఆస్తి. ఏమండి, ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆస్తి ఇస్తూ ఉంటారు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఏమండి, అంటే మాకు తక్కువ ఇచ్చాడు, అదిగో వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడని చెప్పి వీళ్ళు తిట్టుకోవడమో, కొట్టుకోవడమో, చంపుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి పక్షపాతం అనేది చూపించకూడదు. ఉన్నది కొంచెమైనా, ఉన్నది ఎక్కువైనా, ఉన్నది ఎంతైనా అందరికీ సమానంగా పంచినట్లయితే అందరిలోనూ ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు అనేవి ఉండవు. వారిలో కక్షలు అనేవి ఉండవు. వారి తర్వాత కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, చంపుకోవడం కానీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. ఏమంటారు? అంతే కదా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ అబ్రహాం గారు పక్షపాతం చూపించినట్టుగా మనకి కనబడుతుంది. పక్షపాతం అనేది తండ్రి అయిన దేవునిలో ఉందా? లేదు. మరి మనలో ఉండొచ్చా? మనలో కూడా ఉండకూడదు. ప్రియమైన దేవుని వల్లరా కనుక అబ్రహాం గారు ఇస్సాకును ఒక్కడనే ప్రేమించాడు. మరి కెతూరాకు పుట్టినటువంటి సంతానాన్ని ప్రేమించలేదు, హాగరుకు పుట్టిన ఇస్మాయిల్ని కూడా అంతగా ప్రేమించలేదు అంటే మొత్తానికి ప్రేమించలేదని కాదు, ప్రేమించాడు. కానీ ఇస్సాకును ప్రేమించినంతగా వారిని ప్రేమించలేదు. అందుకే వారికి బహుమానాలు ఇచ్చి బయటికి పంపేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా కనుక అందరినీ సమానంగా ప్రేమించాలి. ఇప్పుడు అబ్రహాం గారికి పుట్టినటువంటి ఇస్సాకును ప్రేమించాడు కదా. ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేస్తున్నాడో చూస్తారంటే ఒకసారి. ఇస్సాకు గారు ఎవరిని ప్రేమిస్తున్నాడో చూద్దాం ఒకసారి. ఇస్సాకు గారు, రెబెకా గారు. ఇదే ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయము. ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనం చూడండి పిల్లలు. ఆదికాండం 25వ అధ్యాయం 28. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఇస్సాకు ఏం చేస్తున్నాడట? ఏమండి, యాసావు తెచ్చిన వేట మాంసము తింటున్నాడట. వేట మాంసం తెస్తున్నాడని చెప్పి వేట ఆడుకుని వేట మాంసం తెస్తున్నాడు కాబట్టి ఆ వేట మాంసం తింటూ ఎవరిని ప్రేమిస్తున్నాడు? యాసావును ప్రేమిస్తున్నాడట. ఏమండి, రెబ్కా గారు ఎవరిని ప్రేమిస్తున్నారు? యాకోబు గారిని ప్రేమిస్తున్నారు. ఇదేంటిది? ఇద్దరిని సమానంగా ప్రేమించవచ్చు కదా. ఏమండి, ఇస్సాకేమో యాసావును ప్రేమిస్తున్నాడట, రెబ్కా గారేమో యాకోబుని ప్రేమిస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన వీరికి? ఏమండి, ఎక్కడ చూశాడు ఇస్సాకు? అబ్రహాం గారి దగ్గర చూశాడు. ఏమండి, తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అవునా? అంతే కదా. అబ్రహాం గారు ఒకప్పుడు ఇస్సాకును ప్రేమించాడు. ఇదిగో హాగరు సంతానాన్ని అంతగా ప్రేమించలేదు, అలాగే కెతూరా సంతానాన్ని అంతగా ప్రేమించలేదు. ఇది ఎవరు చూశారు? ఇస్సాకు చూశాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? యాసావును ప్రేమిస్తున్నాడు, యాకోబుని ప్రేమించట్లేదు. రెబ్కా గారు ఏమో యాసావును ప్రేమించట్లేదు, యాకోబుని ప్రేమిస్తుంది. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళరా కనుక తల్లిదండ్రులు అనేవారు గర్భాన పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా సమానంగా ప్రేమించాలి.
అంతేనా? ఒకరినొకలాగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఏమండి? ఒకరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఒకరిని బాగా తిడతా ఉంటారు. ఏమండి? అలా చేయొచ్చా? వాళ్ళకి కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళు మనుషులే కదా. అలా ఎప్పుడు చేయకూడదు. ఒకరినొకలాగా, ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అలా ఎప్పుడు ప్రేమించకూడదు. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, యాకోబు గారేమో యాకోబు గారినేమో రెబెకా గారు, యాసావు గారినేమో ఎవరు ఇస్సాకు గారు ప్రేమిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యాకోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నారో చూస్తారేంటి? ఏమండి? ఇప్పుడు యాకోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నారో చూడండి. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం 3-4 వచ్చిన చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఏమండి? యాకోబు గారు ఏం చేస్తున్నారట? 37:3 అందరూ చూడాలి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, అంటే యోసేపు గారు ఎప్పుడు పుట్టాడు? యాకోబు గారికి వృద్ధాప్యంలో పుట్టాడు. యాకోబు గారికి మరొక పేరేంటి? ఇశ్రాయేలు. ఏమండి? ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక తన కుమారుడు అందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. ప్రియమైన దేవుని వల్లరా, యాకోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నారంటే యోసేపు గారిని ప్రేమిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు అప్పటికి వీళ్ళు? ఏమండి? ఎంతమంది అండి? 12 మంది. ఏమండి? తర్వాత బెన్యమీన్ కూడా పుట్టాడు కదా. ఏమండి? అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఈ ముందు పుట్టిన వాళ్ళందరికంటే యాకోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నారంటే యోసేపు గారిని ప్రేమిస్తున్నాడట. మరి మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమండి? మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? పైగా ఒక విచిత్రమైన నిలువుటంగి కూడా పుట్టించాడట. ఇప్పుడు అది వేసుకుని యోసేపు గారు మిగిలిన సహోదరుల దగ్గరికి వస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? మాకెప్పుడైనా ఇలాంటిది కుట్టించాడా? మాకెప్పుడు ఇలాంటి విచిత్రమైన నిలువుటంగి కుట్టించలేదు. పైగా మాకంటే ఎక్కువగా యోసేపునే ఇష్టపడుతున్నాడని వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమండి? కక్ష పెంచుకుంటారా లేదా? పెంచుకున్నారా? అవునా? ప్రియమైన దేవుని వల్లరా, కనుక అప్పుడప్పుడు కొంతమంది అంటారు, తల్లిదండ్రులతో పిల్లలు, నాకంటే వాడే ఎక్కువ ఇష్టం కదా నీకు, నాకంటే అక్కంటేనే ఎక్కువ ఇష్టం కదా, నాకంటే చెల్లంటేనే ఎక్కువ ఇష్టం కదా అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు కనుక. అంతే కదండి. ఏమండి? నాకంటే చెల్లి ఇష్టం కదా, చెల్లికే ఇయ్యి అంటూ ఉంటారు, చెల్లికే పెట్టు లేదా తమ్ముడికే పెట్టు అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్లరా, కనుక ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఆ విధానం సరైనది కాదు. తర్వాత ఏం చేయాలనుకున్నారు? యోసేపు గారిని చంపేయడానికి కూడా సిద్ధపడ్డారు వీళ్ళు. అవునా? ఇలా ఎక్కువగా యాకోబు గారు యోసేపుని ప్రేమించడం వలన మిగిలిన సహోదరులు అతని మీద కక్ష కట్టి చంపటానికి కూడా వెనకలేదు. తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారనుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అక్కడ ఇంకో మంచి మాట రాయబడింది చూడండి. 37వ అధ్యాయం 3 చదివాం కదా, 4వ వచనం చూడండి. అతని సహోదరులు అతని తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయి పగబట్టేశారట. ఏమండి? పగబట్టేసి నాన్న తమ్ముడు ఎలా ఉన్నాడు, యోసేపు ఎలా ఉన్నాడు అని కూడా అడగట్లేదంట. ఏమండి? అర్థమవుతుందా? యోసేపు యోగక్షేమాలు కూడా అడగట్లేదంట. ఎందుకు? పగబట్టేశారు. ఏమండి? కొంతమంది పగబట్టేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్లరా, కనుక తల్లిదండ్రులు అనేవారు అందరినీ సమానంగా చూడాలి. తర్వాత మిద్యానీయులకు అమ్మేసిన తర్వాత వేరే దేశానికి యోసేపు గారు వెళ్ళిపోయిన తర్వాత దేవుని దయ వలన, దేవుని కృప వలన యోసేపు గారు ఐగుప్తు దేశంలో రాజు స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం అంతా కరువు రావటం, తర్వాత ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా ఐగుప్తు దేశానికి ధాన్యం కోసం వెళ్ళటం. అదే సమయంలో ఈ యోసేపు సహోదరులను కూడా యాకోబు గారు ఏం చేశారు? కొన్ని రోకలను ఇచ్చి, ఇదిగో పలానా దేశంలో పలానా చోట ధాన్యం దొరుకుతుందంట, మీరు వెళ్ళి
తీసుకురండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళటం ఇదంతా మనకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు గారు వీళ్ళందరినీ గుర్తుపడతాడు. కానీ వీళ్ళందరూ కూడా యోసేపుని గుర్తుపట్టరు. గుర్తుపట్టినప్పుడు అప్పుడు మీది ఎక్కడి నుంచి వచ్చారు, మీ తండ్రి ఎవరు, మీది ఏ ఊరు ఏంటి అని యోసేపు గారు ఆరా తీసినప్పుడు అప్పుడు ఈ సహోదరులందరూ ఆయనతో ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఏమండి, ఇదే ఆదికాండము 44వ అధ్యాయం. ఆదికాండము 44వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండం 44వ అధ్యాయం 20వ వచనం. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయిను, వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. ఏం చెప్పారట? ఏమండి, యోసేపు గారికి ఏం చెప్పారో వచ్చి యాకోబు గారికి చెప్తున్నారు మళ్ళా. ఏమండి, ఏం చెప్పారు చూడండి. మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నాడు. మాకు ముసలివాడైన ఒక తండ్రి ఉన్నాడు. ఎవరైనా? యాకోబు గారు. ఆ ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు కూడా ఉన్నాడు. ఎవరైనా? బెన్యమీను. ఏమండి, వాని సహోదరుడు చనిపోయాను. ఈ చనిపోయినాడు ఎవరు? యోసేపు గురించి చెప్తున్నారు. ఏమండి, యోసేపును అమ్మేశారు వీళ్ళు. తండ్రికి ఏం చెప్పారు? దుష్టమృగం ఏదో తినేసిందని చెప్పారు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. ఏమంటే బెన్యమీనుని ఇదిగో ఒక్కడే ఉన్నాడు, బెన్యమీను ఒక్కడే ఉన్నాడు, అతని తల్లికి వాడు ఒక్కడే కుమారుడు, కాబట్టి అతని తండ్రి ఏం చేస్తున్నాడు? వాడిని ప్రేమిస్తున్నాడు. అంటే ఇప్పుడు యాకోబు గారు ఎవరిని ప్రేమిస్తున్నారు? బెన్యమీను ప్రేమిస్తున్నాడు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, అంతకుముందు ఎవరిని ప్రేమించాడు? యోసేపు గారిని ప్రేమించాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తారంటే యోసేపు లేడు కదా, మరి యోసేపు యాకోబు గారి దృష్టిలో చనిపోయాడు. అన్నయ్యలు ఏం చేశారో తెలియదు కదా మరి. ఏమండి, పెద్ద కుమారులు యోసేపుని ఏం చేశారో యాకోబు గారికి తెలియదు కనుక యాకోబు గారి దృష్టిలో యోసేపు గారు చనిపోయాడు అనుకుంటున్నాడు. అనుకుని చిన్నవాడైనటువంటి బెన్యమీనుని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు ఇలా ప్రేమించవచ్చా? ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా అలా ప్రేమించవచ్చా? ఏమండి, అలా ప్రేమించకూడదు. దానివల్ల వాళ్ళల్లో వాళ్ళకే గొడవలో వచ్చే అవకాశం ఉంది. కనుక అందరినీ సమానంగా ప్రేమించాలి. ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడు. ఏమండి, మన తండ్రి దేవుడు మనలందరినీ సమానంగా ప్రేమించాడా లేదా? ఏమండి, మనలందరినీ సమానంగానే ప్రేమించాడు. ఇప్పుడు మనందరి కోసం ఈ ప్రకృతిని కలిగించాడు. ఏదో ఒక జాతి కోసం ఈ ప్రకృతిని కలిగించలేదు. మనుషులందరి కోసం ప్రకృతిని కలిగించాడు. మనుషులందరికీ గాలి ఇచ్చాడు. కొంతమందికి గాలి ఇచ్చి కొంతమందికి గాలి ఇవ్వటం మానేయలేదు దేవుడు. ఏమండి, కొంతమందికి నీరు ఇచ్చి కొంతమందికి నీరు ఇవ్వటం మానేయలేదు. భూమి అందరికీ ఉచితంగా ఇచ్చేసాడు. ఆయన భూమిని నరులకు ఇచ్చిన రాయబడింది కీర్తన గ్రంథంలో. ఏమండి, మన దగ్గర ఏమి డబ్బులు తీసుకోలేదు ఆయన. మనోళ్ళు అయితే ఇప్పుడు సైట్లు చేసి అమ్మేసుకుంటున్నారు అనుకోండి. దేవుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. దేవుడు అన్ని ఉచితంగానే ఇచ్చేసాడు ప్రపంచ మానవాళికి. కాబట్టి దేవుడు ఏమండి అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు తప్ప ఒకరినొకలాగా ప్రేమించట్లేదు. చివరికి దేవుడు లేడనే వారిని కూడా దేవుడు కాపాడుతున్నాడు. వారికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, వారికి కూడా బిడ్డలను ఇస్తున్నాడు. ఏమండి, వారిని కూడా సజీవులుగా ఉంచాడు. ఇప్పుడు దేవుడు లేడు అనే హేతువాదులు నాస్తికులు ఎంతమంది లేరు చెప్పండి సమాజంలో? దేవుడు వాళ్ళందరినీ చంపేయాలి కదా, అవునా? మరి చంపేశాడా? చంపలేదు. వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు, వాళ్ళని కూడా కాపాడుతున్నాడు, వాళ్ళని కూడా సజీవులుగా ఉంచాడు. అంటే ఎప్పటికైనా తెలుసుకుంటారేమో అని. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ప్రేమ ఎలాంటిది ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే ఇంత అని చెప్పలేము. ఏమండి, లెక్కలు కట్టలేము. ఎంతో అంటే దానికి లెక్క లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడయా, ఎలా ప్రేమించాడా అంటే కింద చెప్తున్నాడు చూడండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారెవరు? యేసుక్రీస్తు వారు.
ఏమండి? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఆయనే లోక రక్షకుడని, ఆయనే పాప విమోచకుడని, ఆయనే స్వర్గానికి మార్గమని ఎవరైతే తెలుసుకుని విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొందుతారో, బాప్తిసం తీసుకుంటారో అలాంటి వారు ఏమవుతారట? నశింపక నిత్య జీవం పొందినట్లు. నశింపక అంటే నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి చేరుకునే విధంగా ఆయనను అనుగ్రహించాను. అంటే దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పదో. అంటే ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఎవ్వరూ నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా ఆయన కుమారుణ్ణి తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, అందరూ మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి, ఆయనని పోలి జీవించాలి, ఆయన ద్వారా దేవుడున్న లోకానికి చేరుకోవాలి అనేది దేవుని ఆలోచన, ఆ దేవుని ప్రేమది. ఏమంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించినంటే ఇదే ఆయన ప్రేమ. ఎవ్వరూ నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనకి ఎవడైనా మనకి యాంటీగా ఉంటే ఆడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఏమండి? ఎవరైనా మనకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారంటే వాడికి ఏదోటి అనుకుంటూ ఉంటాం. ఏమండి? ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోద్దా, ఎప్పుడు రోగం వచ్చేద్దా, ఎప్పుడు చచ్చిపోతాడా. ఏమండి? కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. అందరూ బాగుండాలి, అందరూ పరలోకానికి రావాలి అనేది దేవుని ఆలోచన, దేవుని ప్రేమది. కనుక మనమందరము కూడా ఒకప్పుడు మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం. ఈ లోకంలో చచ్చిపోయి ఉన్నటువంటి మనల్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఏం చేశాడట? బ్రతికించాడట. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి, దేవుడు ఎలా ఉన్నాడట? కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. చూసారా దేవుడి ప్రేమ? ఏమండి? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఎలా ప్రేమిస్తున్నాడు? మరలా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, కరుణా సంపన్నుడు దేవుడు, కరుణించేవాడు దేవుడు. ఏమండి? కరుణ లేనివాడు కాదు, కఠినాత్ముడు కాదు. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. ఏ ప్రేమ? మహాప్రేమ అంటే మనం అంటే దేవుడికి. ఏమండి? మనకంటే దేవుని మీద ప్రేమ ఉండదు, కానీ మనం అంటే దేవునికి మహాప్రేమ. మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎలా బ్రతికించాడు? బాప్తిసం ద్వారా మరలా మనం తిరిగి బ్రతికాం. ఒకప్పుడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం. అవునా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాం, దేవునికి దూరస్థలం అయి ఉన్నాం, దేవుడు లేనివారుగా ఉన్నాం, దైవ గ్రంథం లేనివారుగా ఉన్నాం. అలాంటి మనల్ని ప్రేమించి ఇదిగో క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడట. క్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడో అలాగే మనం కూడా బాప్తిసం ద్వారా తిరిగి లేచాం, బ్రతికాం అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేవుడి ప్రేమలో పక్షపాతం ఉందా? దేవుని ప్రేమలో వ్యత్యాసం ఉందా? దేవుని ప్రేమలో అసూయ ఉందా? లేదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకే మరొక అద్భుతమైన మాట రాయించాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక. ఏమండి? ఆయన అందరికీ ఏం దయచేస్తున్నాడట? జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు కనుక. అందరికీ జీవాన్ని దయచేస్తున్నాడు, ఊపిరిని దయచేస్తున్నాడు, సమస్తాన్ని దయచేస్తున్నాడు. అంటే దేవుని ప్రేమలో ఏ విధమైనటువంటి అసూయ లేదు, ద్వేషం లేదు, పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి దేవుడు అందరినీ సమానంగా ప్రేమించినప్పుడు మన గర్భాన పుట్టినటువంటి బిడ్డలను మనం కూడా ఎలా ప్రేమించాలి? సమానంగా ప్రేమించాలి. అంతేనా? ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా ప్రేమించకూడదు. అందరినీ సమానంగా ప్రేమించి మనం వాళ్ళందరినీ చక్కగా దేవుళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వారు వివాహాలు చేసుకుని వారి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలను కూడా వాళ్ళు ఏం చేస్తారు? సమానంగా ప్రేమిస్తారు.
అవునా? మనం ఎప్పుడైతే ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ప్రేమించామో వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెరిగి పెద్దవాళ్ళై వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ బిడ్డలను కూడా అలాగే ప్రేమిస్తారు. చూసాం కదా, అబ్రహాం గారి దగ్గర నేర్చుకున్నాడు ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారి దగ్గర నేర్చుకున్నాడు యాకోబు గారు. అవునా? కాబట్టి తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కనుక పక్షపాతం అనేది చూపించకూడదు. కొంతమంది ద్వారా ఏదైనా కలిసి వస్తుంది అనుకోండి, గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్లోనే ఒకడికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకడు కొంచెం బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకడు తక్కువగా సంపాదిస్తున్నాడు అనుకోండి, ఈయన తక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అలా ప్రేమించవచ్చా? సంపాదన బట్టి మనం ఎక్కువ తక్కువ ప్రేమ చూపించకూడదు. అతను అదృష్టం బాగుండి అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి, దేవుని దయ వల్ల అతనికి ఉద్యోగం వచ్చింది కాబట్టి అతనికి ఎక్కువ జీతం వస్తుంది. ఇతను చదువుకోవడానికి ఇతనికి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ఇతను చదవలేదు కాబట్టి ఇతను ఏదో ఉద్యోగం ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇది వ్యాపారం చేసుకుంటున్నాడు, ఇది కూలి పని చేసుకుంటున్నాడు. అంటే ఇతను తక్కువ సంపాదిస్తున్నాడు, ఇతను తక్కువ ప్రేమ, ఎక్కువ సంపాదిస్తున్నాడు ఎక్కువ ప్రేమ, ఇది సరైనది కాదు. సంపాదనను బట్టి ప్రేమించడం అనేది సరైనది కాదు. కనుక అందరినీ సమానంగా ప్రేమించాలి. అందరినీ తండ్రి అయిన దేవుడు సమానంగానే ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా అలాగే ప్రేమించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తాం తండ్రి. మేమందరము కూడా తండ్రి, మా గర్భాన పుట్టినటువంటి బిడ్డలను, మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి బిడ్డలను మేమందరము సమానంగా ప్రేమించాలని, ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను మేము ప్రేమించకూడదని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మీరు ఆ విధంగా మేమందరము కూడా ప్రేమించడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తున్నారు కనుక, మీ ప్రేమలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు కనుక, మీ ప్రేమలో ఏ విధమైనటువంటి పక్షపాతము లేదు కనుక, మేము కూడా మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి బిడ్డలను కూడా సమానంగా మేము ప్రేమించి, మేమందరం కూడా మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో అలా మేమందరము మీకోసం, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవిస్తూ మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మేమందరం వారసులం కావడానికి సహాయం చేయమని తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.